మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ లైవ్ లో అందిస్తారు. దుర్గేష్, చెప్పండి. మొత్తం మీద ప్రమాదానికి గల కారణాలు అయితే తెలియడం జరిగింది. అయితే కొంతమంది మాట్లాడుతూ కూడా రాజు యాదవ్ ఎవరైతే ఎక్స్ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన మాట్లాడుతూ ఫైర్ సిబ్బందికి వేరే దేశాలకు పంపించి కరెక్ట్ గా ట్రైనింగ్ ఇప్పించండి అని చెప్పి కూడా ఆయన చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ పూర్తిగా షాప్ యొక్క నిర్లక్ష్యం చాలా క్లియర్ గా తెలుస్తూ ఉంది కదా దుర్గేష్. హైదరాబాద్ నగరం నాంపల్లిలో జరిగినటువంటి ఘోర అగ్ని ప్రమాదం సంభవించిన పరిస్థితి మనం నిన్న నుంచి కూడా చూస్తున్నాం. ఆ ప్రమాదం ఏదైతే జరిగిందో విశ్వసాయి ఛాంబర్ సంబంధించినటువంటి ప్రమాదం కూడా ఫర్నిచర్ షాప్లో భారీ ప్రమాదం. ఈ ప్రమాదంలో జరిగినటువంటి నేపథ్యం కనుక చూస్తే కింద సెల్లార్ అంటే G+1, 2, 3 ఎట్లా ఫ్లోర్స్ ఉంటాయో కిందకు -1, -2 ఫ్లోర్స్ ఉన్నటువంటి నేపథ్యంలోనే అక్కడ నుంచి బయటకు మంటలు ఎగరపాకడంతో ఎక్కడ కూడా పారిపోలేని పరిస్థితిలో ఉన్నారు. దాంట్లో ఉన్నటువంటి వాచ్మెన్తో పాటు తనతో పాటు పిల్లలు కూడా ఉన్నారు పక్కన. వాళ్ళందరూ కూడా ముగ్గురు దాంట్లో చెక్కుకుండా రావద్దు, వాళ్ళు బయటికి రాలేని పరిస్థితిలో ఉంటే ఇక్కడ ఇంతియాజ్ అనే వ్యక్తితో మరొక ఎవరైనా వ్యక్తులు వాళ్ళను కాపాడే ప్రయత్నం లోపలికి వెళ్ళిపోయి వాళ్ళు కూడా అక్కడ చిక్కుకొని 5 మంది అక్కడికక్కడ గల్లంతైన పరిస్థితుల్లో మొత్తం మీద సజీవదానం గౌడతారు పోలీసులు అండ్ రెస్క్యూ టీం ఏదైతే ఉందో ఎన్డీఆర్ఎఫ్ టీం కానివ్వండి, డిఆర్ఎఫ్ టీము, హైడ్రా టీము, ఫైర్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా కలిసి దాదాపుగా 20 గంటలకు పైగానే మొత్తం మీద శ్రమించి రెస్క్యూ చేసి డెడ్ బాడీలు అన్నీ కూడా బయటకు తీయడం జరిగింది. పోస్ట్ మార్టం కూడా కంప్లీట్ అయిపోయి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఫైర్ చూస్తున్నట్టయితే కాంప్లెక్స్ అవుతుందో షాపింగ్ కాంప్లెక్స్ కానివ్వండి, కమర్షియల్ కాంప్లెక్స్ కానివ్వండి, ఏదైనావ్వండి సరైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. అది ఏదైతే నిన్న జరిగినటువంటి ప్రమాదం జరిగిన బిల్డింగ్ ఏదైతే ఉన్నదో ఆ బిల్డింగ్ అంతా కూడా కమర్షియల్ కాంప్లెక్స్ లాగా ఉన్నటువంటి నేపథ్యం ఉన్న కింద సెల్లార్ ఏంది అది పార్కింగ్ చేసుకోవాల్సిన ప్లేస్. అది ఆ పార్కింగ్ పెట్టకుండా డైరెక్ట్గా కింద మొత్తము మ్యాటర్స్ ఏదైతే ఉన్నాయో బెడ్లు, కుర్చీలు, ప్లాస్టిక్ చైర్లు, వుడ్డు, బట్టలు, కెమికల్ డబ్బాలు అవన్నీ కూడా కింద పెట్టడంతో ఈ ప్రమాదం ఎక్కువగా భారీ స్థాయిలో మంటలు ఎగిసిపడినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఎందుకంటే అక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించినట్టు చూసుకుంటే సరైన అయినటువంటి ప్రికాషన్స్ లేవు. అక్కడ ఆ ఏదైతే ప్రమాదం జరుగుతుందో మంటలు అంటుకున్న వెంటనే స్పీడ్గానే స్పాట్లోనే మంటలను కూడా అదుపు చేసేటువంటి సిస్టమ్స్ లేవు. అక్కడ స్ప్రింక్లింగ్స్ కానివ్వండి, లేకుంటే సిస్టమ్స్ కానివ్వండి ఏం కూడా లేవు. అక్కడ కేవలం అక్కడ పైపులో నామమాత్రంగా పైపులు పెట్టేసి వదిలిపెట్టారు తప్ప అటువంటి ప్రమాదాలకు సంబంధించినటువంటి నివారించేటువంటి ఎక్విప్మెంట్స్ ఎక్కడ కూడా లేవనేది కూడా స్పష్టంగా అక్కడ అర్థమైంది. కనుక ఆ బిల్డింగ్ యజమానిని కూడా కొద్దిసేపటి క్రితమే తను చూసినట్టయితే అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించడం జరిగింది. ఆ బిల్డింగ్ యజమాని పైన క్రిమినల్ కేసు పెట్టినామని పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి వాచ్మెన్లు కానివ్వండి, సిబ్బంది ఎవరైతే ఉన్నారో కింద ఒక రూమ్ ఏర్పాటు చేసి సెల్లార్లో పెట్టారు. సో -2లో పెట్టారు. ఇక్కడ పెట్టొద్దు, ఎక్కడ పెట్టాలి వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ పెట్టాలి, ఫస్ట్ ఫ్లోర్ పెట్టాలి, బయట గ్రౌండ్ ఫ్లోర్ ఒక రూమ్ ఇచ్చి పెట్టాలి. కానీ మనం సెల్లార్లో పెట్టాలంటే ఎక్కడ ఊపిరాడదు, కింద యాక్సెస్ లేదు. ఆ బిల్డింగ్ పరిసర ప్రాంతాల నుంచి లోపలికి ఫైర్ ఇంజిన్ వెళ్ళి మంటలు అదుపులోకి చేసినందుకు కూడా అక్కడ యాక్సెస్ లేకుండా పరిస్థితిలో ఉన్నది. అట్లనే మనం చూసినట్టయితే కేవలం G+5 బిల్డింగ్ కనుకనే సరైనటువంటి పద్ధతి ప్రకారమే కంట్రోల్ చేసే ఒక సిస్టమ్ అయితే మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. కానీ అదే ప్రమాదం జరిగింది భారీ స్థాయిలో బిల్డింగ్ ఏదైతే ఉందో 10 ఫ్లోర్లు 15 ఫ్లోర్లకు బిల్డింగ్ కనుక ప్రమాదం జరిగితే అటువంటి మంటలు అదుపులోకి తీసుకొచ్చేటువంటి కంట్రోలింగ్ చేసేటువంటి సిస్టమ్ మన తెలంగాణలో లేదని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే అది కేవలం ఏదైతే ఉందో హైడ్రాలిక్ క్రేన్ కానివ్వండి, హైడ్రాలిక్ లిఫ్ట్ ఏదైతే ఉందో ఆ లిఫ్ట్ మాత్రం కేవలం 5-6 అంతస్తులకు మాత్రం పోగలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మిగతా ఫ్లోర్లకు వెళ్ళేటటువంటి మన దగ్గర ఎక్విప్మెంట్ లేదు. కనుక విదేశాల్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ కానివ్వండి, విదేశాలకు వెళ్ళి ట్రైనింగ్లు ఇచ్చి అటువంటి సిస్టమ్ రావాలని చెప్పి హైదరాబాద్ నగర ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఫైర్ డిపార్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి చోట కూడా ప్రమాదాలు జరుగుతుంటే ప్రమాదాలు చెప్పి జరిగాయి కనుక ఎప్పుడు ఏ క్షణమైనా కూడా ప్రమాదాలు జరగవచ్చు. అగ్ని ప్రమాదాలు ఈ అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు కూడా ఇమీడియట్గా రెస్క్యూ చేసి బయటకు తీయాలంటే సరైన ప్రికాషన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళకు ట్రైనింగ్ అవసరమే. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ట్రైనింగ్ కాదు, విదేశాలకు వెళ్ళిన తర్వాత విదేశాలకు కొంచెం తీసుకోవాల్సిన పరిస్థితి జాగ్రత్తలు ఉంటాయి. ఎందుకంటే విదేశాల్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ వేరు, మన దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ వేరు. ఎందుకంటే విదేశాలకు 20 అంతస్తుల బిల్డింగ్లో ప్రమాదం జరిగిందంటే ఇమీడియట్గా మంటలను కంట్రోల్ చేసే సిస్టమ్ వాళ్ళ దగ్గర ఉంది. మన కేవలం 5 అంతస్తులకు 6 అంతస్తులు 7 అంతస్తులకు ప్రమాదం జరిగిందంటే ఇదే 24 గంటల పాటు శ్రమించవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి సిస్టమ్ వేరు, అక్కడ ఉన్న అటువంటి మరి ప్రభుత్వం కూడా తక్షణమే చర్యలు తీసుకొని అటువంటి ఎక్విప్మెంట్స్ను కూడా ఇక్కడ సమకూర్చాలని చెప్పేసి హైదరాబాద్ నగర ప్రజలు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. బాగుంది. ఇప్పుడు నేను జరిగినటువంటి ప్రమాదం ఏదైతే జరిగిందో ఆ ప్రమాదం జరిగింది అంతా కూడా కారణం బిల్డింగ్ యజమాని. అంత పెద్ద కాంప్లెక్స్ ఉంది, ఆ ఫర్నిచర్ పెట్టాడు. ఫర్నిచర్ ఎట్లా పెట్టాలి, ఒక గోదాం ఉంది, గోదాం ఎక్కడ పెట్టాలి, బయట గోదాం పెట్టుకోవాలి, అక్కడ షోరూమ్ పెట్టుకొని అది నడిపించుకోవాలి. కానీ ఆయన పార్కింగ్ ప్లేస్ అంతా కూడా ఆక్యుపై చేసి పార్కింగ్ ప్లేస్ అంతా కూడా మొత్తం మ్యాటర్స్ అన్ని ఆర్థోపెడిక్ మ్యాటర్ కానివ్వండి, చిల్డ్రన్స్ మ్యాటర్ కానీ, ఫోమ్ కానీ, కెమికల్ డబ్బాలు అవన్నీ కూడా ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ, రబ్బర్ కానీ ఇదంతా కూడా ఎక్కడికక్కడ
పేర్చి అక్కడ లోపలికి ఒక మనిషి పోకుండా చేసిన పరిస్థితి. అక్కడ కెమెరాలు పంపినప్పుడు కూడా కెమెరాలు కూడా చూస్తే అక్కడ వెళ్ళలేని పరిస్థితి నిన్నది. నిన్న ఆల్రెడీ మధ్యాహ్నం 1 గంటల తర్వాత నుంచి జరిగినటువంటి ప్రమాదం నుంచి కూడా ఇవాళ వరకు ఇంకా నడుస్తుంది చెప్పాలి. అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ చేసి డెడ్ బాడీలను కూడా బయటకు తీశారు. కానీ అక్కడ ఉన్నటువంటి కింద గ్రౌండ్ సెల్లార్ ఏదైతే సెల్లార్లో ఉన్నట్టు -1 -2 ఉన్నట్టు అంతా కూడా ఆ మెటీరియల్ కూడా బయటకు తీయాలి. బయటకు తీయాలంటే ఇంకా సమయం పడుతుంది. అక్కడ ఉన్నటువంటి పొగ అంతా కూడా దట్టమైన పొగలు ఇంకా వ్యాపిస్తున్న పరిస్థితి. అవన్నిటి కూడా కంట్రోల్ చేసి ఆ వేడికి తట్టుకోలేక లోపలికి వెళ్ళలేకపోతారు. లోపలికి వెళ్ళంటే పైనుంచి కప్పు ఏదో స్లాబ్ పైకప్పు ఉందో కూలేటువంటి ప్రమాదం ఉంది. అందుకే ముందుగానే అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా భావించి టెక్నికల్ ఇంజనీర్స్ కూడా పిలిపించి చూపించి దాని తర్వాత ఆ మెటీరియల్ అంతా కూడా బయటికి పంపించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతా కూడా బయటకు పంపిస్తుంది. క్లీన్ అయిన తర్వాత అసలు దర్యాప్తులో భాగంగా ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ప్రమాదం పైన వాడు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, సిగరెట్ల వల్ల జరిగిందా, ఇంకేమైనా ప్రమాదం వశత్తు జరిగిందా అన్న దానిపైన కూడా దర్యాప్తు జరుగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కింద కెమికల్ డబ్బులు పెట్టారు. ఆ కెమికల్ ఎందుకోసం పెట్టారు అనే దానిపైన కూడా అధికారులు కూడా ఆరాధిస్తున్న పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతానికి బిల్డింగ్ యజమాని ఎవరైతే ఉన్నారో ఆ బిల్డింగ్ యజమాని మాత్రం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు కూడా తెలుస్తా ఉన్నది. ఎందుకంటే కేసు నమోదు చేశారు. దాని మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం అని ఫైర్ డీజే క్లియర్ గా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. బాగున్నా రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.